ఈ వీడియో చూస్తున్న జీవితంలో మలుపు 2026 ఏప్రిల్ నెల మీనం రాశి వారికి సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోయే సమయం. ఇప్పటివరకు మీరు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైపోవడం, భార్య భర్తల మధ్య అనుమానాలు, కోర్ట్ సమస్యలు, ధనం నిలకడ వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయత్నం చెయ్యలేమని నిరాశపడకండి. ఒక్కసారి గురువుగాలిని కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. కాల్ చేయండి 994948. చిన్న కష్టాలు, నిరాశలు, అడ్డంకులు అన్నీ ఒక దిశగా మిమ్మల్ని నడిపించాయి. ఇప్పుడా ప్రయాణానికి ఒక అర్థం కనిపించే సమయం వచ్చింది. ఈ నెలలో జరిగే సంఘటనలు మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చవచ్చు. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి కొత్తగా ముందుకు వెళ్లే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, సంబంధాలకు సంబంధించినదైనా, లేదా మీ వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినదైనా కావచ్చు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మించే పునాది అవుతుంది. మీరు ఇప్పటివరకు ఎక్కడ నిలిచిపోయారో అక్కడి నుంచి ముందుకు వెళ్లే ధైర్యం మీలో పెరుగుతుంది. ఈ మార్పు మొదట కొంత భయంగా అనిపించినా తర్వాత అది మీకు సరైన మార్గమని మీరు గ్రహిస్తారు. ఈ మలుపు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీరు మీలోని అసలైన శక్తిని గుర్తించి మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం పొందుతారు. జాగ్రత్తలు. ఈ ముఖ్యమైన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదటిగా, మీరు ఆతురంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పించుకోవాలి. ఏ విషయం వచ్చినా కాసేపు ఆలోచించి దాని ఫలితాలను అంచనా వేసి ముందుకు వెళ్ళాలి. తొందరపాటు వల్ల తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. రెండవది, మీరు ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మంచిది కాదు. మీకు దగ్గరగా ఉన్న కొంతమంది మాత్రమే మీకు నిజమైన మద్దతు ఇస్తారు. మూడవది, ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు చేయకుండా డబ్బును సరిగ్గా నిర్వహించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఒత్తిడి, అలసట ఎక్కువైతే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. మీ శరీరమిచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీరు పెద్ద సమస్యలను సులభంగా దాటవచ్చు. దేవుడి అనుగ్రహం ఎలా పొందాలి? ఈ కాలంలో దేవుడి అనుగ్రహం మీకు చాలా ముఖ్యమైనది. మీరు ఎంత కష్టపడినా దైవ అనుగ్రహమే ఉంటేనే పూర్తి ఫలితం దక్కుతుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే కొద్దిసేపు ధ్యానం చేయడం ప్రారంభించండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి దేవుని పేరు జపించడం అలవాటు చేసుకోండి. ఇది మీలో ఒక శక్తిని కలిగిస్తుంది. ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించడం, శివుడిని ఆరాధించడం చాలా మంచిది. ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్లి అభిషేకం చేయిస్తే మరింత శుభఫలితాలు పొందగలుగుతారు. పేదవారికి సహాయం చేయడం, అన్నదానం చేయడం వంటి పనులు కూడా మీకు పుణ్యం తెస్తాయి. మీరు చేసే మంచి పనులు మీ జీవితంలో మంచి ఫలితాలను తీసుకువస్తాయి. దైవంపై నమ్మకం ఉంచి నిజాయితీగా జీవించడం ద్వారా మీరు దేవుడి కృపను పొందగలుగుతారు. ఈ అనుగ్రహం మీ జీవితాన్ని రక్షించే ఒక శక్తిగా ఉంటుంది. మంత్రం. ఈ నెలలో మీనం రాశివారు జపించవలసిన శక్తివంతమైన మంత్రం ఓం నమః శివాయ. ఈ మంత్రం చాలా పవిత్రమైనది. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజుకు కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. ఈ మంత్రం జపం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది. మీరు ఎదుర్కొనే సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఇది మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక శాంతమైన ప్రదేశంలో కూర్చొని ఈ మంత్రాన్ని జపించడం అలవాటు చేసుకోండి. జపించే సమయంలో మీ మనస్సును పూర్తిగా ఆ మంత్రంపై కేంద్రీకరించండి. కొంతకాలం తర్వాత మీరు మీలో ఒక మార్పును గమనిస్తారు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ జీవితంలో మంచి మార్పును ప్రారంభమవుతాయి. ఫైనల్ మెసేజ్. మీనం రాశివారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. మీరు ఇప్పటివరకు చాలా కష్టాలు అనుభవించారు. చాలాసార్లు మీరు ఒంటరిగా ఫీలయ్యారు.
మీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదని అనిపించింది. కాని ఈ కాలం నుంచి పరిస్థితులు మారబోతున్నాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఒక కారణంతోనే వచ్చింది. ఇప్పుడా కష్టాలకు ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు మీపై నమ్మకం ఉంచాలి. మీలో ఉన్న శక్తిని గుర్తించాలి. మీరు అనుకున్నదాన్ని సాధించే సామర్థ్యం మీలో ఉంది. ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలు దూరంగా ఉంచండి. పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో వెలుగు కనిపించే సమయం ఇది. ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. మీ ప్రయాణంలో ప్రతి అడుగులో దేవుని ఆశీస్సులు మీతో ఉండాలని కోరుకుంటున్నా. శివుడు. ప్రతి మీనరాశివారికి ఒక గంభీరమైన హెచ్చరిక ఉంది. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల మీ జీవితంలో ఒక తుఫాన్ లాంటి వార్త రాబోతోంది. మీరు ఎప్పుడూ ఊహించని విధంగా ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. అది మీకు మొదట షాక్ ఇవ్వొచ్చు, భయం కలిగించొచ్చు. కాని అదే సంఘటన మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఒక సంఘటనతో పాటు మీనం రాశివారికి 3 పెద్ద శుభవార్తలు కూడా 100% జరగబోతున్నాయి. ఈ వీడియోని సాధారణంగా తీసుకోకండి. ఇది మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన. అందుకే ఒంటరిగా శాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పే విషయాలు మీ జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. ఇది రుద్రఫలాలు 100% ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్. 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలో మీనం రాశివారికి గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. గురుగ్రహం మీ రాశిపై అనుకూల దృష్టిని వేస్తూ ఉండటం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి ఇది ప్రధాన కారణంగా ఉంటుంది. గురువు అనేది జ్ఞానం, అభివృద్ధి, శుభ ఫలితాల సంకేతం. అందుకే ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. శనిగ్రహం మీ కర్మస్థానంపై ప్రభావం చూపుతూ మీరు చేసిన పనులకు ఫలితాలివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం ఇది. అయితే శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం, ఒత్తిడి అనిపించవచ్చు. కాని ఆ కష్టాలు మిమ్మల్ని బలంగా తయారుచేస్తాయి. రాహు, కేతు ప్రభావం మీ ఆలోచనలలో కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలపై సందేహాలు రావచ్చు. అందుకే ఈ సమయంలో మీరు ఆతురపడకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ గ్రహస్థితుల సమ్మేళనం మీ జీవితం ఒక కొత్త దిశలోకి మలుపు తిప్పేలా ఉంటుంది. ఒకవైపు కష్టాలు కనిపించినా మరోవైపు ఆశ్చర్యకరమైన అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఏప్రిల్ ప్రారంభ పరిస్థితులు. ఏప్రిల్ నెల ప్రారంభం మీనం రాశివారికి కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి వారం మీకు కొంత గందరగోళంగా అనిపించవచ్చు. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీలో కొంత అసహనం పెరగవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ లోపం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు సహనం పాటించడం చాలా అవసరం. మాటలలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా కూడా ప్రారంభ రోజుల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. అనుకోని ఖర్చులు రావచ్చు. కాని ఇవి తాత్కాలికమే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తరువాత సమస్యలు తీసుకురావచ్చు. కాబట్టి ప్రతి విషయంలో శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. తుఫాను లాంటి వార్త ఏంటి? ఈ ఏప్రిల్ నెలలో మీనం రాశివారికి ఒక తుఫానులాంటి వార్త రాబోతోంది అని చెప్పడానికి ప్రధాన కారణం గ్రహస్థితుల తీవ్ర ప్రభావం. ఈ వార్త ఒక్కసారిగా మీ జీవితాన్ని కుదిపేస్తుంది. ఇది ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. చాలా కాలంగా మీ జీవితంలో లేని ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. లేదా మీరు నమ్మిన వ్యక్తి నుంచి ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడవచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు. అనుకోని ట్రాన్స్ఫర్ లేదా కొత్త అవకాశం రావడం వల్ల మీరు షాక్ అవ్వచ్చు. మరికొంతమందికి ఇది కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. మొదట ఈ వార్త మీకు భయాన్ని కలిగించవచ్చు. మీలో అనిశ్చితి పెరగవచ్చు. కాని నిజానికి ఈ సంఘటన మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు ముందుకు వెళ్లే మార్గాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది.
ఈ తుఫానులాంటి సంఘటన తరువాత మీరు మానసికంగా బలంగా మారతారు. మీరు ఎప్పుడూ ఊహించని స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో వస్తాయి. ఆర్థిక పరిస్థితి. ఏప్రిల్ నెలలో మీనం రాశివారికి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. మొదటి వారం కొంత ఖర్చులు పెరిగినా మధ్య నుంచి పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు క్లియర్ అవుతాయి. ఇది మీకు పెద్ద ఉపశమనం ఇస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీరు చేసే పనిలో కొత్త అవకాశాలు, అదనపు ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ప్రత్యేకంగా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు చెయ్యకండి. సేవింగ్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వచ్చే నెలల్లో మరింత పెద్ద అవకాశాలు రావడానికి ఇది పునాది అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. మీరు మీ జీవితంలో స్థిరత్వాన్ని అనుభవించగలుగుతారు. ఉద్యోగం. ఉద్యోగరంగంలో మీనం రాశివారికి ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైన మార్పులు తీసుకువస్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఫలితం వచ్చే సమయం ఇది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. మీ పని గుర్తింపు పొందుతుంది. మీ పైవారు మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి ఆఫర్ ఈ నెలలో రావచ్చు. ఇది మీ కెరియర్ను కొత్త స్థాయికి తీసుకెళుతుంది. అయితే ఈ సమయంలో మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా చెయ్యాలి. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. టీం వర్క్ ద్వారా మీరు మరింత విజయాన్ని సాధించగలుగుతారు. మొత్తానికి ఈ నెల మీ ఉద్యోగ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది. మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు దక్కే సమయం ఇది. వ్యాపార రంగంలో ఉన్న మీనం రాశివారికి 2026 ఏప్రిల్ నెల ఒక కీలకమైన మలుపు తీసుకురాబోతోంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న నష్టాలు, ఆలస్యాలు క్రమంగా తగ్గిపోతాయి. కొత్త ఆలోచనలు మీలో పుట్టుకొస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో లాభాలను తెచ్చే విధంగా ఉంటుంది. ఈ నెలలో కొత్త ఒప్పందాలు, కొత్త క్లయింట్లు మీ దగ్గరకు రావచ్చు. ముఖ్యంగా మధ్యభాగంలో మీరొక పెద్ద డీల్ను క్లోజ్ చేసే అవకాశముంది. ఇది మీ వ్యాపారానికి ఒక కొత్త స్థాయి తీసుకెళ్తుంది. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీరు నమ్మిన వ్యక్తుల విషయంలో కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశముంది. మార్కెటింగ్, కొత్త ఐడియాలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వినియోగం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని మరింత విస్తరించగలుగుతారు. ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మొత్తానికి ఈ నెల మీ వ్యాపారానికి పునరుద్ధరణ కాలం. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే పెద్ద లాభాలు పొందే అవకాశం ఖాయం. ప్రేమ జీవితం. ప్రేమ విషయాలలో మీనం రాశివారికి ఈ నెల చాలా భావోద్వేగపూరితంగా ఉంటుంది. ఇప్పటివరకు మీ మనసులో ఉన్న అనుమానాలు, సందేహాలు ఈ నెలలో స్పష్టత పొందుతాయి. ప్రేమలో ఉన్నవారికి తమ సంబంధం ఎటు వెళ్లాలో ఒక క్లియర్ డైరెక్షన్ వస్తుంది. కొంతమందికి చిన్న చిన్న గొడవలు రావచ్చు, కాని అవి మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తాయి. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. మనసులో ఉంచుకుంటే అపార్థాలు పెరుగుతాయి. కాబట్టి మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి. ఒంటరిగా ఉన్నవారికి ఈ నెలలో ఒక ప్రత్యేక వ్యక్తి జీవితంలోకి రావచ్చు. అది స్నేహంగా మొదలై ప్రేమగా మారే అవకాశముంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం సంపాదిస్తాడు. కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కొంత సమయం తీసుకొని ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం మంచిది. వివాహ సూచనలు. వివాహం గురించి ఆలోచిస్తున్న మీనం రాశివారికి ఈ నెల శుభసూచనలు ఇస్తుంది. పెళ్లి సంబంధాలొస్తాయి. ముఖ్యంగా కుటుంబం ద్వారా వచ్చే సంబంధాలు మంచి ఫలితాలిస్తాయి. ఇప్పటివరకు ఆలస్యమైన వారికి ఈ నెలలో మంచి మ్యాచ్ ఫిక్స్ అయ్యే అవకాశముంది. మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వ్యక్తిని కలిసే అవకాశముంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిన వారికి వివాహం ఫైనల్ అయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఒత్తిడితో లేదా తొందరపాటుతో పెళ్లి నిర్ణయం తీసుకోకండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తితోనే ముందుకు వెళ్ళాలి. దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈ నెలలో సంబంధం మరింత బలపడుతుంది.
చిన్న గొడవలున్నా అవి సర్దుకుంటాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు. కుటుంబ జీవితంలో ఈ నెల కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. మొదట్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కొంతమందికి కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు. కాని మీరు సహనం పాటిస్తే అవి త్వరగా సర్దుకుంటాయి. పెద్దల మాట వినడం ఈ సమయంలో చాలా మంచిది. మధ్యనుంచి పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశముంది. ఒక శుభకార్యం జరగవచ్చు. అందరూ కలిసి ఆనందంగా గడిపే సమయం వస్తుంది. మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలి. మీ సపోర్ట్ వారికి చాలా అవసరమవుతుంది. మీ ప్రెజెన్స్ వల్ల కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతుంది. మొత్తానికి ఈ నెల చివరికి కుటుంబంలో హార్మనీ తిరిగి వస్తుంది. మీరు అందరి ప్రేమను పొందగలుగుతారు. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి మీపై ప్రభావం చూపే అవకాశముంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట, నిద్రలేమి సమస్యలు రావచ్చు. మీరు మీ దైనందిన జీవనశైలిలో చిన్న మార్పులు చెయ్యాలి. సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక చర్యలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. ప్రత్యేకంగా ఏప్రిల్ చివరి వారంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. మొత్తానికి మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెడితే ఈ నెలను సురక్షితంగా, ఆరోగ్యంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ అవకాశాలు. విదేశాలకు వెళ్లాలని ఆశపడుతున్న మీనం రాశివారికి 2026 ఏప్రిల్ నెల ఒక ముఖ్యమైన అవకాశం తీసుకురాబోతోంది. ఇప్పటివరకు వీసా, అప్లికేషన్, డాక్యుమెంట్స్ విషయంలో ఎదురైన ఆలస్యాలు ఈ నెలలో క్రమంగా తొలగిపోతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఈ సమయంలో రావచ్చు. విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మంచి యూనివర్సిటీల నుండి ఆమోదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ కష్టానికి సరైన ఫలితం దక్కే సమయమిది. స్కాలర్షిప్ లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పొందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొత్త ఆఫర్లు వస్తాయి. ముఖ్యంగా ఐటీ, మెడికల్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అప్లై చేసిన చోట్ల నుంచి అనుకూలమైన స్పందన వచ్చే అవకాశముంది. అయితే ఈ సమయంలో మీరు డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా ఆలస్యం కలిగించవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని రెండుసార్లు చెక్ చేయడం మంచిది. ప్రయాణం చేసే సమయంలో కూడా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టాలి. మొత్తానికి ఈ నెల మీ విదేశీ కలను నిజం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తుంది. శత్రువులపై విజయం. మీనం రాశివారికి ఈ నెలలో శత్రువులపై స్పష్టమైన విజయం కనిపిస్తుంది. మీపై గతంలో కుట్రలు చేసినవారు లేదా మీ ఎదుగుదల చూసి అసూయపడినవారు ఈ సమయంలో బలహీనంగా మారతారు. మీరు మౌనంగా మీ పని చేసుకుంటూ వచ్చిన విధానం ఇప్పుడు మీకు లాభమిస్తుంది. మీ శత్రువులు మీ ముందు నిలబడలేని పరిస్థితి వస్తుంది. మీరు చేసిన కష్టం, మీ నిజాయితీ మీకు రక్షణగా నిలుస్తాయి. కొన్ని సందర్భాల్లో వారు మళ్లీ మీకు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీరు తెలివిగా వ్యవహరిస్తే అవి మీపై ప్రభావం చూపవు. కోపంతో స్పందించడం కంటే శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా ఆలస్యం కలిగించవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని రెండుసార్లు చెక్ చేయడం మంచిది. ప్రయాణం చేసే సమయంలో కూడా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టాలి. మొత్తానికి ఈ నెల మీ విదేశీ కలను నిజం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తుంది. కోర్టు లేదా లీగల్ సమస్యలు. కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు ఉన్న మీనం రాశివారికి ఈ నెలలో కొంత ఉపశమనం లభిస్తుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన కేసులు క్రమంగా ముందుకు కదుల్తాయి. మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్య నుంచి చివరి వరకు ఈ విషయంలో మంచి వార్తలు వినిపించవచ్చు. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులకు ముగింపు దశ దగ్గర పడుతుంది. అయితే మీరు లాయర్ సూచనలు ఖచ్చితంగా పాటించాలి. చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ప్రతి డాక్యుమెంట్ సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో రాజీ మార్గం కూడా మీకు లాభం కలిగించవచ్చు. కాబట్టి అవసరమైతే సర్దుబాటు చేసుకోవడం మంచిది. మీరు నిజాయితీగా ఉన్నట్లయితే చివరికి న్యాయం మీవైపే ఉంటుంది. ఈ నెలలో మీరు మానసికంగా రిలీఫ్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్పులు.
ఈ నెలలో మీనం రాశివారు ఆధ్యాత్మికంగా చాలా మార్పును అనుభవిస్తారు. ఇప్పటివరకు భౌతిక విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టిన మీరు ఇప్పుడు దేవుని వైపు ఆకర్షితులవుతారు. మీ మనసులో ఒక ప్రశాంతత కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ఆలయాలకు వెళ్లడం, పూజలు చేయడం, మంత్రాలు జపించడం వంటి పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఈ మార్పు మీకు మానసిక శాంతిని ఇస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. మీరు మీలోని నిజమైన శక్తిని గుర్తించగలుగుతారు. ధ్యానం, యోగా వంటి సాధనాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవి మీ ఆలోచనలను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా శివుడి ఆరాధన మీకు ఎంతో మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేస్తే మీ జీవితంలో స్పష్టత పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్పు మీ జీవితాన్ని లోపలి నుంచి మార్చే శక్తి కలిగి ఉంటుంది. 3 పెద్ద శుభవార్తలు. ఈ ఏప్రిల్ నెలలో మీనం రాశివారికి 3 ముఖ్యమైన శుభవార్తలు రావడం ఖాయమనే సూచనలు ఉన్నాయి. మొదటి శుభవార్త ఆర్థికంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు లేదా ఒక పెద్ద లాభం మీకు వస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలంగా చేస్తుంది. రెండవ శుభవార్త వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ప్రేమలో ఉన్నవారికి సక్సెస్ లేదా వివాహం ఫిక్స్ కావడం వంటి మంచి సంఘటన జరుగుతుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. మూడవ శుభవార్త మీ కెరీర్ లేదా భవిష్యత్తుకు సంబంధించినది. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త ఆఫర్ లేదా విదేశీ అవకాశం రావచ్చు. ఇది మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈ 3 శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలకు ఇది ఒక ప్రతిఫలం లాంటిది. ఈ సమయంలో మీరు దేవుడిపై విశ్వాసం ఉంచాలి. వచ్చిన అవకాశాలను సరిగా ఉపయోగించుకుంటే మీరు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు.